కడుపు ఇంత చంప కఠినమైన నిర్ణయానికి ఎందుకు రావచ్చు అంటారు? స్రవంతి ఇంక అంతే, ఇక మొండి పట్టు. నేను ఉండొద్దు, నా ముందట ప్రవీణ్ ఆమెను చేసుకున్నాడు కదా, ఆమెతోనే ఉండాలి అంతే. ఇంకో దాంతో ఉన్నాక ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు నాతో ఉంటావా, నేను నా పిల్లల బతుకుతో నువ్వు వెళ్ళిపో దాని దగ్గరికి అని ఎన్నోసార్లు వాదించేదమ్మా తెల్లని దాకా. పో ప్రవీణ్, మరి ఆ పిల్లలు ఆమె బతుకుతాయి, నువ్వు వెళ్ళిపోరాదు కొడుకా అంటే కూడా లేదమ్మా నాకు స్రవంతి అంటే ఇష్టం అమ్మా అని చెప్పేవాడు. ఇష్టమైన తర్వాత ఆ అమ్మాయిని చేసుకోవడం ఏంటి మళ్ళా? అది పెద్ద రవిడి ఉన్నట్టుంది అది చేసుకున్నది. చూసారా మీరు ఇక్కడికి తీసుకొని చూసింది, వచ్చారు? నేను ఎంతో మాట్లాడేది మీతో. ఆమె బయటికి రావడం 2 సార్లు ఉట్టిగా బయటకు వచ్చి చూసిపోయేది, ఆయనతో రెడీ అయిపోయేది, అంతేగాని మేము మాట్లాడలే ఆమెతో. ఎన్ని రోజులుంది? ఈ రూమ్లో 2 రోజులు ఉన్నది. తర్వాత ఒక రోజు వచ్చింది, రాగానే వీళ్ళు అమ్మ నా ఇద్దరు కావలు కాసిరు, దొరికింది ఇంట్లో ఉన్నట్టుంది. అయితే పోయి పట్టుకొని వచ్చి ఇక్కడ కొట్టిండ్రు వాళ్ళ అమ్మ. వాళ్ళ ముగ్గురు కలవడరు, అదే కొట్టింది వాళ్ళ అమ్మ కన్ను మీద. ఎవరు? మహేశ్వరే కొట్టింది. మహేశ్వరి ఇలా శ్రవంతి వాళ్ళ అమ్మని కొట్టేసి ఇక్కడ పెద్ద అంగమ గాజులన్నీ వలిగినాయి శ్రావంతి, జుట్లు పట్టి కొట్టుకున్నారు. మరి అప్పుడన్నా పోయినా అయిపోవు దాన్ని తీసుకొని పెళ్లి చేసుకుని. ఉంది అయితే ఇంకా.